So, friends, today evening, yes, we are going to make an Indian Idol. Is none other than our PVNS Rohit. Is a runner-up in India's biggest musical reality show, Indian Idol, in 2017, and is a professional playback singer and performer. He is giving in a glance of his journey from scratch, mentoring about his breakthrough points. City of Pearls, Hyderabad is our own city, and he started singing from the age of 5 years. బాస్ వినండి దయచేసి అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు వారిని బాగా అప్రిషియేట్ చేశారు. సో వారు గజల్సే కాదు మిగతా అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్. వారు ఎంత ఎత్తు ఎదిగినా అంత ఒదిగి ఉండి చాలా వినయంగా చాలా అద్భుతంగా రోహిత్ రోహిత్ ఇప్పుడు మనతో మాట్లాడతారు, మనతో పాడతారు. మీకు ఏమైనా చాయిస్ ఉంటే కూడా దయచేసి అడగండి. చాలా టైం ఎక్కువ లేదు, రోహిత్ గారి దగ్గర తక్కువ టైం ఉంది. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ నమశివాయ్ గారు, ప్లీజ్ స్పీక్ ఇనాగ్రల్ అడ్రస్. సార్ ప్లీజ్ స్పీక్ సార్. President of AWOPA Hyderabad అండి. 62-year-old సోషల్ మోస్ట్ బ్లెస్డ్ అండి. ఈ ఈవెంట్ లో ఈ రోజు మోర్ దాన్ 15-20,000 గంపా గారు. నిఖిల్ గారు ప్లీజ్ అపియర్ వన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ గారు ప్లీజ్ అపియర్ వన్స్. హలో సార్. హాయ్ నిఖిల్. సో ఒక లైన్ నేను యాడ్ చేసి నేను ఐ విల్ గో సార్. రోహిత్ అన్నకి ఇచ్చేద్దాము. ఓకే రోహిత్. లాట్ ఆఫ్ పీపుల్ నేను చూసిన దాంట్లో కూడా సేమ్ ఏజ్ గ్రూప్ లో లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళకి ఒక స్కిల్ ఆర్ట్ లో టాలెంట్ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ప్యాషన్ లాగా కన్వర్ట్ చేసుకొని ప్రొఫెషన్ లాగా మార్చుకునే వాళ్ళు రేర్ పీపుల్. ఎందుకంటే అందరూ రిస్క్ చేయడానికి డేర్ చేయరు. అలాంటి రోహిత్ అన్నని చూస్తే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ని పెట్టుకొని ఇప్పుడు ఒక స్టేజ్ లో లైక్ నార్మల్ ఒక కాంపిటీషన్ నుంచి అంటే టాలెంట్ ఇండియన్ ఐడల్ దాకా తీసుకెళ్ళింది. అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఓన్ కాంపోజిషన్స్ చేస్తున్నారు, డిఫరెంట్ థింగ్. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఈజ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ అండ్ రీచబుల్ టు ఎవ్రీ వన్. సో చాలా లెసన్స్ అంటే నేను పర్సనల్ గా కూడా ఒక 1 day స్పెండ్ చేయడం జరిగింది. TEDx ఈవెంట్ లో స్పీకర్ గా మాట్లాడారు. సో అప్పుడు కూడా ఏంటి అంటే లైఫ్ లో ఎన్ని అప్ డౌన్ అయినా కూడా he faced every challenge with something and he came up to this. ఈ పొజిషన్ కి వచ్చారు. మనం చాలా నేర్చుకోవచ్చు ఈ సెషన్ లో. మన ఆర్ట్ ని మన స్కిల్ ని ఎలా ప్రొఫెషన్ గా మార్చుకోవాలని చెప్పేసి మనం రోహిత్ అన్న నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను కూడా ఎక్సైటెడ్ గా నేను ఎదురు చూస్తున్నాను సెషన్ కోసం. నేను పక్కకి వెళ్ళిపోతాను. యూత్ మాట్లాడుకోండి. సో బస్ టేక్ కేర్. ఆల్సో విల్ విత్ యు. ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ. Firstly, thank you so much Impact Foundation and Gampa Nageshwara garu for having me today on this wonderful session. It's been an honor speaking for you, sir. మీరు చేసిన చాలా గొప్ప పనులన్నీ నాకు నిఖిల్ ద్వారా కొన్ని నేను తెలుసుకున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు స్పీక్ విత్ యూ సార్ ఇన్ పర్సన్. అండ్ నా జర్నీ గురించి చెప్పాలి అంటే I have been singing since I'm 5-year-old. అంటే లైక్ నాకు చైల్డ్హుడ్ లోనే ఐ హ్యాడ్ దిస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ అన్నమాట. సో థ్యాంక్ఫుల్లీ మై పేరెంట్స్ ఫౌండ్ అవుట్ మై ప్యాషన్ అండ్ దే యాక్సెప్టెడ్ ఫర్ వాట్ ఐ యామ్. అంటే లైక్ నన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నన్ను అంటే లైక్ కేవలం ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ వైపే నన్ను రెస్ట్రిక్ట్ చేయకుండా they have been encouraging me anamata right from that early age of mine. And of course there are many breakthroughs in my life. Life has taught me many great things అని చెప్పాలి. one major change which I observed post Indian Idol is I was actually a very timid guy, Andy. Right from my childhood, I was very sensitive and timid kind of a person who is extremely shy and who is not really sociable.
But thanks to Indian Idol, it really changed certain phases of my life and Japali. And at the same time, it exposed me to a greater platform. Like I'm extremely fortunate and Japali because I have because post Indian Idol I'm actually performing with my own live band and mata. అంటే లైక్ త్రూఅవుట్ ద వరల్డ్. సో లైక్ అంటే లైక్ వరల్డ్ లో లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ బీన్ టు న్యూజిలాండ్, ఐ హావ్ బీన్ టు సౌత్ ఆఫ్రికా, ఐ హావ్ బీన్ టు యుఎస్ఏ అండ్ ఆల్సో టు సమ్ అదర్ ప్లేసెస్. అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ అట్లీస్ట్ లైక్ నేను వెళ్ళిన ప్లేస్ లో అట్లీస్ట్ ఒక్క ఇండియన్ అయినా సమ్ ర్యాండమ్ ప్లేస్ లో ఎక్కడైనా కానీ లైక్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అని చెప్పాలి. People are recognizing me. All credit goes to the wonderful platform called Indian Idol. And also the other thing I discovered is అంటే లైక్ ఇండియన్ ఐడల్ కన్నా ముందు నేను ఎలా ఉండేవాడిని అంటే లైక్ అంటే లైక్ జస్ట్ లైక్ ద క్యాజువల్ థాట్ ప్రాసెస్ అని చెప్పాలి. అంటే ఎట్లా అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ టు గివ్ మీ ఎ బ్రేక్. అంటే లైక్ ఒక పెద్ద హీరోకి పాడి నేను బ్రేక్ సంపాదించాలి, ఆర్ ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాలి అని చెప్పి లైక్ అట్లాంటి డ్రీమ్స్ ఉండేవి. అంటే అది నేను తప్పని చెప్పను, బట్ ఇన్ ఏ వే ఇట్ రియలీ రిస్ట్రిక్టెడ్ మై స్పెక్ట్రమ్ అని చెప్పాలి. బికాజ్ నేను ఆ జోన్ లో ఉండడం వల్ల ఐ డిడ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనమాట. సో ఆఫ్ లేట్ 2019 has been a phenomenal year for me. Of course it's not a happy year, but I got to learn many things regarding life, and in a way I have evolved as a better human being because of all the experiences which I had come across in 2019. So 2020, I have decided to come up with my own work. So I have released a song. I have released a cover song on YouTube titled as Tribute to Womanhood. It's my sincere dedication to all the women throughout the globe, and at the same time it's my honest dedication to the person whom I admire the most in my life. He's none other than Mr. Sonu Nigam sir, the legendary Sonu Nigam sir. It's actually a very rare phenomenon to come across such a pure human being in the present times in Japan. He's extremely pure, he's visionary, he's legendary, and at the same time he's very spiritual. So other than music, I got to learn many things which really help for me to sustain in my life. So since I'm speaking about Sonu Nigam sir, I just want to sing a song of Nigam sir, and then I want to continue the speech. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में, ये लम्हा कहा था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या
समझे लो जरा. Thank you so much. I hope you enjoyed this song. And coming back to my thing, uh, actually, like I had this intuition of becoming a becoming a musician since my childhood. So I am actually running behind my intuition ane cheppali. I really don't know the pathway, and yes, there are many obstacles in my life. Uh, there are innumerable number of obstacles, and but each and every time I face any low, the very next moment I also faced some good thing in life. So it's uh, so in my case it's always extreme. Uh, the moment I experienced a low, the immediate next moment I also experienced the high, uh, which is as equivalent as the impactful as the low which I have just experienced. Uh, at the same time, I used to have a lot of expectations in life. So after a lot of experiences, I have understood and I came to a conclusion that to not to have any expectations, because it only restricts us from uh, evolving into a better self. సో ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే నేను పక్కన పెట్టేశానో అప్పటి నుంచి ఐ ఐఎమ్ యాక్చువల్లీ మచ్ మోర్ ప్లెజెంట్ అండ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ అని చెప్పాలి. సో టు ఆల్ మై ఫెలో ఆర్టిస్ట్స్ హూ ఆర్ దేర్, మై ఓన్లీ సజెషన్ ఈజ్ to always focus on the art, because art is something which takes us forward, nothing else. Art kanna goppa evaru kaadu. And ultimately if we dedicate ourselves to the art, and always it's better to stay humble, because there are innumerable number of people in the world, and no one has time to take all the shit which we throw. So it's better to stay humble, and if we stay humble, uh, it also reflects in our art, which I strongly believe. సో ఘమండ్ ఎవరికైతే ఉందో, లైక్ అది వాళ్ళు పాడుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఉన్న ఆర్ట్లో కానీ అది రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు స్టే హంబుల్ and be extremely passionate towards art. And the most favorite quote I love and I follow is run behind excellence, success follows. As simple as that, ante. ఇది లైక్ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ ఇది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. అఫ్ కోర్స్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఇట్స్ వెరీ టఫ్, ఐ నో. But hopefully I'm 28 now. My main aim is to be successful in life from 30 to 60, because that's the main area where majority of the people don't focus on mata. So people always have these short term goals. uh, I'm actually not criticizing them, but it's always better to have long-term goals instead of having these short-term goals, because 30 to 60 is the main age where an individual should be happy and focused, and he has to lead a proper life in between that particular age period. So it's okay to fail. It's absolutely fine to face failures and all, but uh, just focus, just keep focusing on the art. It will definitely take us forward. And yeah, చాలా మాట్లాడాను. నేను అంటే లైక్ ఎక్కువ మాట్లాడడం కన్నా
always involved much into music. నేను మాట్లాడడానికి లైక్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి ఐఎమ్ ఆల్సో జస్ట్ 28. I don't know what life has for me in its basket still. So I just want to sing another song. మధ్యలో లైన్ కట్ అయింది. యూట్యూబ్ సాంగ్స్ పెట్టుకున్నాం. Yes sir, yeah. Now I want to sing another song. I hope you'll like this song. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा हो न हो। चाहे जो तुम्हें पूरे दिल से मिलता है वो मुश्किल से, ऐसा जो कोई कही है बस वो है सबसे हंसी है, उस हाथ को तुम थाम लो, वो मेहरबान कल हो न हो। हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇందాక చెప్తున్నట్టుగా 2020లో ఐ హ్యావ్ రిలీజ్డ్ ఎ వీడియో ఆన్ దిస్ January of 2020. అది లైక్ ట్రిబ్యూట్ టు ఉమెన్హుడ్ లాగా ఐ హ్యావ్ యాక్చువల్లీ రిలీజ్డ్ ఇట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ PVNS Rohit అని ఉంటుంది. At the same time, please do subscribe to my Instagram, which is also PVNS Rohit, which also says PVNS Rohit, and it's a verified account. And I really can't express my gratitude for all the love which I have received because of the Indian Idol, and I believe the only way of paying back is with my music. And నేను లైక్ తెలుగు ఇంకా హిందీ సింగిల్స్ నేను ఇప్పుడు కంపోజ్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ సమ్ కూల్ అండ్ రియలిస్టిక్ కాన్సెప్ట్స్ విచ్ రియలీ హ్యాస్ సమ్ ఇంపాక్ట్. సో ప్లీజ్ డోంట్ forget to subscribe to my YouTube channel, PVNS Rohit అని ఉంటుంది. And at the same time, please do follow me on my Instagram, PVNS Rohit. And I just want to sing another song for you all. This song I have rendered for a film of Dulquer Salman. ఇది లాక్డౌన్ కన్నా ముందు వచ్చిన తెలుగులో లాస్ట్ హిట్ అయిన ఫిలిం కనులు కనులను దోచాయంటే. And I sang a beautiful song in that film. I just want to hum a few lines of that song for you guys. తొలి చూపులోనే పడిపోయానే, నా బాధను ఎవరికి చెప్పనే, నా మనసు కూడా నా మాటను ఇప్పుడు వినడం లేదులే,
నీ కళ్ళతోనే నన్ను ఖైదీలాగా మార్చేసావే మనసే ఎగిరే నింగే తగిలే చెలివే వినవే నవ్వుతూ ప్రాణం తీయొద్దే గుండెగిల్లి 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 ప్రాణం తీయొద్దే ఇది అండ్ ఇంకా చాలా సినిమాల్లో పాడాను లైక్ తెలుగులో కూడా పాడా అండ్ హిందీలో కూడా పాడాను ఈ లాక్డౌన్ అంతా అయిపోయి ఈ పాండమిక్ అంతా ఎండ్ అయిపోయాక వెరీ సూన్ యుల్ గెట్ టు లిసన్ టు మై సాంగ్స్ ఇన్ సమ్ future films. But I once again sincerely request all of you to please do subscribe to my YouTube and my Instagram. I know YouTube లో at present ఒక వీడియో మాత్రమే అప్లోడ్ చేశాను బట్ ఐ ప్రామిస్ ఐ వోంట్ డిసప్పాయింట్ విత్ మై స్టఫ్ బికాస్ ఐ strongly believe in my music. I strongly believe in the musicality of mine. So I hope you'll all like the stuff which I'm working on. And యాక్చువల్గా నాకు లైఫ్లో లైక్ ఇంకొక మేజర్ బ్రేక్ త్రూ పాయింట్ ఏంటి అంటే లైక్ ఇండియన్ ఐడల్లో ఐ గాట్ టు సింగ్ దిస్ సాంగ్ లగన్ లగి అని ఒక సాంగ్ నేను పాడాను. అది పాడినప్పుడు లైక్ సుఖ్వీందర్ సింగ్ సార్ వాజ్ ద జడ్జ్ అనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ greatest moments of my life till date. So I just want to hum few lines of Lagan Lagi. I hope you'll like this. Jogiya Jogiya लगन 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 लग गई है तुमसे मेरी लगन लगी ओ लगन 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 लग गई है तुमसे मेरी लगन लगी आंखें तेरे दर्स को दरसे ओ आंखें तेरे दर्स को तरसे याद में तेरी नैना बरसे होठों पे नाम तेरा सांसों में ही नाम तेरा हो मेरा दिल गया 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 लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी thank you so much and Nalini garu is actually asking me to sing tera hone laga or soch na sake since two songs Atif Aslam paadar kabatti I just want to sing a beautiful song of Atif Aslam. I don't remember the lyrics of tera hone laga or soch na sake. I hope you'll like this song. पहली नजर में कैसे जादू कर दिया तेरापन बेटा है मेरा जिया जाने क्या होगा क्या पता इस पल में आके दो मिल दे जरा मैं हूँ यहाँ तू है यहाँ मेरी बाहों में अभी जा हो जाने जा दोनों जहां मेरी बाहों में भूल जा हो जाने जा दोनों जहां मेरी बाहों में भूल जा baby I love you baby I love you
Baby, I love you so much. Baby, I love you. Oh, I love you. I love you. I love you so much. Baby, I love you. Thank you. Thank you so much. Hello, Anita garu. Definitely, I'll sing Tu Hi Re for you. Yeah, actually, Tu Hi Re kuda I sang in Indian Idol. That was another memorable experience. Wonderful. Sudhir Anna is also here. Hi Rohit, happy to see you in this great platform, Impact. Anna, extremely happy to see you, Anna. Likewise. Thank you so much for joining live today. Means a lot. It's my privilege, and I would like to ask you one simple question. Yeah, please, Anna. మీ లైఫ్ లో మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఇప్పటిదాకా అసలు అది ఫేస్ చేసి అది సక్సెస్ సాధించిన తర్వాత మీ హ్యాపీనెస్ అలాంటి మూమెంట్ ఏదైనా ఉందా? యా, డెఫినెట్ గా అన్న. ద మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ అంటే లైక్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ ఇండియన్ ఐడల్. లైక్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ లో ఐ గాట్ స్టటర్డ్ అన్నమాట. అంటే లైక్ నాకు చైల్డ్హుడ్ నుంచి ఒక చిన్న చిన్న ఇష్యూ ఉంది. అదేంటి అంటే లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ కాన్షియస్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ గెటింగ్ స్టటరింగ్ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ ఇండియన్ ఐడల్ లో లైక్ ఒక ఎపిసోడ్ లో లైక్ నేషనల్ మీడియాలో ఇట్ గాట్ ఎక్స్పోజ్డ్. సో అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ వెరీ నంబ్ అండ్ వెరీ సారీ ఫర్ మై సెల్ఫ్. బట్ దాన్ని నేను లైక్ ఒక 1 వీక్ దాకా ఐ వాస్ కైండ్ వెంట్ ఇన్ టు ఎ డిప్రెస్డ్ జోన్ అని చెప్పాలి. బట్ ఆఫ్టర్ దట్ ఐ యాక్చువల్లీ రియలైజ్డ్ అనమాట. అంటే లైక్ లైఫ్ లో లైక్ ఏదైతే అవ్వకూడదు అని నేను కోరుకున్నానో వన్స్ అది అయిపోయింది. ఓకే, అది వన్స్ అయిపోయాక దాన్నే పట్టుకుని కూర్చుని నేను ఇంకా డిప్రెస్ అవ్వడం కన్నా నేను అంటే లైక్ నా దగ్గర ఉన్న మంచి థింగ్స్ తో నేను దాన్ని మంచి థింగ్స్ తో ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు అని ఐ గేవ్ ఎ థాట్ అనమాట. సో 1 వీక్ అయిపోయాక ఐ బౌన్స్డ్ బ్యాక్ అని చెప్పాలి విత్ ఆల్ మై కాన్ఫిడెన్స్. అండ్ ఆల్సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ టెడెక్స్ ఈవెంట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ టెడెక్స్ ఈవెంట్ అయినప్పుడు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అనమాట. మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ గానీ లైక్ మీరు గానీ లైక్ అక్కడ ఉండే నిఖిల్ గానీ అండ్ ఇంకా కొంతమంది లైక్ మీరందరూ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. అండ్ ప్రెసెంట్ వరల్డ్ లో పాజిటివ్ పీపుల్ అంటే లైక్ పాజిటివ్ పీపుల్ అన్న వాళ్ళు వరల్డ్ లో ఉన్నారు. బట్ అంతమంది పాజిటివ్ పీపుల్ ఒక్కటే దగ్గర నాకు ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను. సో ఐఎమ్ extremely thankful to you, Anna, and I'm very happy to see you today. Thank you so much. Fantastic, Rohit. Actually, I'm extremely sorry I couldn't నేను ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి ప్రైవేట్ సెషన్ లో ఉన్నాను, అందుకే నేను వీడియో ఇవ్వలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. And I literally appreciate your confidence on TEDx Day. Really, that was an amazing experience. I'm wishing you all the success, dear. Thanks for your answer. Thanks so much. Love you, Anna. Thank you. Hello, Sudhir. Sir. Song adugo, నీ ఫేవరెట్ సాంగ్ అడుగు. హలో, నీ ఫేవరెట్ ఎవరు సార్? ఎవరు సార్? సుధీర్, నీ ఫేవరెట్ సాంగ్ రోహిత్ తో పాడించు. రోహిత్, ఈ సాంగ్ ఉంది కదా, వాట్ ఈస్ లైక్ నానిది ఏమాయి చేసావు కాకుండా ఇంకో సినిమా ఉంది చూసావు, పాత సాంగ్ ఒకటి పాడతారు. I'm not getting the song actually. Nani Samantadi. Okay. Priyatamani. Yes. Oh, cool. Sure, Anna. Love to hear that from you. Yeah, definitely. We'll sing that for you. Yeah. Kammani ni prema lekhale na me ప్రియతమాని వచట కుశలమానే విచట కుశలమే ఊహలన్నీ పాటలే పూల తోటలో
తొలి పలుకు పలికెనే మాట మాటలు ఓహో ప్రియతమా నీ వచట కుశలమా నీ విచట కుశలమే కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. థ్యాంక్ యూ అన్న. Fantastic, dear. My favorite song on this favorite day by a talented person on this wonderful platform. Really, you made my day. Thank you so much, Guruji, and thank you so much, Rohit. Thank you, Nikhil. Actually, indaka someone has requested for Tu Hi Re. I'll sing Tu Hi Re for you. Tu hi re, तेरे बिना मैं कैसे जीऊं, आजा रे यूं ही तड़पाना तो मुझको, जान रे आजा दिल की जमीन पे तुम, चांद रे आजा दिल की जमीन पे तू, चाहत है अगर आंखें दिल से मिल जा तो, या फिर है मगर धरती से मिला दे मुझको, तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे इन सांसों में बस जा तू. Thank you so much, and thank you so much Impact Foundation, Nikhil and Sudhir Anna for joining today, and ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. And before signing off, I just want to speak a sentence. అంటే లైక్ ప్రెసెంట్ డే ట్రెండ్ ఎట్లా ఉంది అంటే లైక్ ఇట్స్ లిటరలీ లైక్ ర్యాట్ రేస్. అంటే లైక్ మనకన్నా పక్క వాళ్ళు మన లైఫ్ కన్నా లైక్ పక్క వాళ్ళ లైఫ్ గురించి లైక్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. వన్స్ ఆ మెంటాలిటీ పక్కన పెట్టేసి మనకున్నది మనం ఎంత బాగా డెవలప్ చేసుకోగలం అన్న దాని మీద ఫోకస్ చేస్తే each and everyone will definitely succeed in their life. I strongly believe that. So please focus on our own life and spread peace. That's it. Thank you so much. Thank you. Yeah, Anita garu మీరు హ్యాండ్ రైజ్ చేశారు, క్వశ్చన్ అడగండి. Okay, sir. Thank you. Good evening, Rohit sir. Hello Andy. Good evening. Sir, good evening. Your voice is awesome, sir. నేను ఇండియన్ ఐడల్ ఫాలో అవుతున్నాను సార్, ఎస్పెషల్లీ అప్పుడు ఫాలో అయ్యాను, ఎస్పెషల్లీ ఫర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ గై. చాలా 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 బాగా పాడారు సార్. అప్పుడు అంతకు ముందు సోను నిగమ్ సార్ మీది అప్పుడు పాడారు కదా, తను సీట్ మీద నిలబడ్డారు కదా, అదైతే మాకే అట్లా చాలా యాంగ్జైటీ అనిపిస్తుంది. గ్రేట్. ఇంతకుముందు తూహిరే నేనే రిక్వెస్ట్ చేశాను. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ నేను అనుకుంటున్నాను విచ్ ఈజ్, అంటే కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి, దానివల్ల మనం చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతాం. ఐ వాంట్ టు నో యువర్ ఫేవరెట్ సాంగ్. అంటే లైక్ చాలా టఫ్ అండి లైక్ ఒక సాంగ్ పిక్ చేయడం, బట్ వాటిలోంచి ఒక సాంగ్ ఐ సింగ్ ఫర్ యూ అండి. దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ సాంగ్ అండ్ ఇట్ హ్యాస్ full of life అని చెప్పాలి. ఐఎమ్ సింగింగ్ దిస్ సాంగ్. నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకీ వేళ నీలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానమ్మేట్టుగా,
ఒకసారి చూసినే వలచానను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా ఓహో నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకి వేడ నీనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మీ వాయిస్ రావట్లేదు. అనిత గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. నెక్స్ట్ తీసుకోండి. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే అండి. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Yeah, thank you. Your voice is so beautiful. All the best. Thanks. Thank you so much. Thank you. And Nalini garu మీరు అడగండి. హలో, హాయ్ రోహిత్ గారు. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నేను చాలా ఓట్ కోసం సపోర్ట్ చేసేదాన్ని ఇండియన్ ఐడల్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు. శంకర్ మహాదేవన్ అనే పింగ్ చేసేదాన్ని. అంటే ఈవెన్ మీ ప్రతి పెర్ఫార్మెన్స్ అయ్యాక నేను మెసెంజర్ లో మీకు మెసేజ్ చేసేదాన్ని, హౌ ఇట్ వాస్ దట్ సాంగ్ అని. యూ యూస్ టు రియాక్ట్, సో నైస్ ఆఫ్ యూ యూస్ టు రియాక్ట్ ఫర్ దట్ వన్. అప్పుడు సపోర్ట్ చేస్తూ నేనే అనేదాన్ని శంకర్ మహాదేవన్, ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు వేసే సంగతులు. ఐ డోంట్ నో, సంగీతం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మీరు వేసే ఇంప్రొవైజేషన్స్. సంగీతం తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి నాకు ఎక్కువ ఎంజాయ్ చేసి మిమ్మల్ని జూనియర్ శంకర్ మహాదేవన్ అంటూ పిలుస్తూ ఉండేదాన్ని. ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ ఆల్ దీస్ మెనీ ఇయర్స్ ఐఎమ్ అగైన్ టాకింగ్ టు యూ. సో నైస్. వి యూస్ టు చాట్ డ్యూరింగ్ దట్ టైమ్ మెసెంజర్ లో. అయితే ఇక్కడ నేను చూసే వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ రోహిత్ గారు. ఎవ్రీ వన్ షుడ్ నో దట్ డ్యూరింగ్ దట్ ఇంటరాక్షన్ ఆయనతో నేను ప్రతి సాంగ్ అయ్యాక ఇలా వచ్చిందని మాట్లాడదాన్ని. హీ వాజ్ సో లవ్లీ దట్ హీ యూస్ టు రిప్లై అంత హడావిడిలో కూడా. అయితే ఒకసారి నేను అవుట్ ఆఫ్ కన్సర్న్ నేనేం చేశానంటే, ఎవ్రీ వన్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ దెమ్, పర్సనల్ స్టోరీస్, ఇలా పేదరికం అని అదని ఇదని. ఐ థింక్ అదే కొట్టేస్తున్నట్టుంది మీరు. అంటే వాళ్ళు డామినేట్ చేసేస్తున్నారు పర్సనల్ స్టోరీస్ తో. ఐ థింక్ యూ షుడ్ సంథింగ్ వర్క్ ఆన్ యువర్ పిఆర్ టీమ్ అబౌట్ దిస్ అని ఒక రోజు చాలా కన్సర్న్ అయ్యి నేను చెప్పాను ఆయనకి. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ డి యూ రిమెంబర్ దట్? Yeah, that was me. Then he told me that is a wonderful thing I want to share everyone. Then he replied me that no, ఇక్కడ సోను నిగమ్ గారు కానీ, జడ్జెస్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ఫ్యాన్స్ కానీ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. I want to win this game out of my talent అన్నారు. So I am not ready for any such stories. Let anyone make some stories, but I want to win this out of my talent అన్నారు. That is a true Indian Idol. You have won that one already that day. ఆ రోజు గెలిచేశారు మీరు ఆ ఆన్సర్ చెప్పి. ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ ఓకే ఐ విల్ ఆల్సో థింక్ అబౌట్ దట్ వన్, అయినా కూడా కాంపిటీషన్ పరంగా అది ఓకేనే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఎట్ యూ చూస్ టు విన్ దట్ ఆన్ యువర్ ఓన్ టాలెంట్. ఐ థింక్ దట్ వాట్ మేడ్ యూ టు కనెక్ట్ విత్ సోను నిగమ్ గారు. For everyone who learns music, Sonu Nigam is like an alternate god for us. Exactly. That to our god, I say. I think every time when you talk to Sonu Nigam, it was like I feel like okay, I am also talking to him. Anta pichi untundi kada manake Sonu Nigam garante. Avunandi. So nice that I am able to talk to you and I am able to recollect this story about you and let people know about this good thing about you. Thanks, just keep rocking and we are here to listen you and enjoy. Thank you so much Rohit garu, and thank you so much Gampa sir. So accidentally this happened. Nalli మీకు ఇష్టమైన పాట అయ్యో హీస్ ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ ఇష్టం, బట్ దేర్ వాజ్ నో సింగిల్ ఎపిసోడ్ వేర్ డిడ్ హీ నాట్ థ్యాంక్ హిస్ మదర్. వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. I will definitely ask him మా song from Tare Zameen Par. Yeah, if you can recollect. Yeah, sure.
And love to sing. if you don't sing Shankar Mahadevan, then this program is incomplete. Yeah. Either that one or Kabhi Alvida Na Kehna. It's up to you. Your wish. Sure అండి. Yeah. అమ్మ నల్లి, Sir, చెప్పండి సార్. మన రోహిత్ మా ఇంటి ముందు కాలేజీ ఉండేది వాళ్ళది, బాగా అల్లరి చేసేవాళ్ళు. అవునా సార్? శైలజ హెల్త్ వాళ్ళ కాలేజీ అపోజిట్ బిల్డింగ్ ఉండే, బాగా అల్లరి చేసేవాళ్ళు. ఓకే. సో అల్లరి చెయ్యొచ్చు మాట, అల్లరి చేసినా కూడా సక్సెస్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు. చిల్డ్రన్ యూ ఆల్ కెన్ డూ. ప్లీజ్ గో ఆన్ రోహిత్ గారు. Yeah, sure. Just a second. I'm getting the lyrics. मैं कभी बतलाता नहीं, पर अंधेरों से डरता हूँ मैं, यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ, तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ, जब भी कभी पापा मुझे जोर से झूला झुलाती है माँ, मेरी नजर ढूंढे तुझे, सोचूं यही तो आके आए माँ. Thank you so much, Andy. Thanks so much. యా నిఖిలు. ఇంకొక లాస్ట్ సాంగ్ ఏదైనా పాడేసి విల్ వైండ్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ. Sure. I want to end this session with a fun song. I hope అందరికి దిల్ దియా గల్లా అని అడుగుతున్నారు అనిత గారు. Yeah, sure. I'll sing that song for you. Just a second, I'm checking out the lyrics. ओ कच्ची डोरियों से मैनू तू बांध ले, पक्की यारियों में होंदे ना फासले, ये नाराजगी कागजी सारी तेरी, मेरे सोनिया सुन ले मेरी दिल दिया गल्ला, करांगे नाल नाल बेके अक नाले अंग नू मिला के, दिल दिया गल्ला करांगे रोज रोज बेके, सच्चियां मोहब्बतां निभा के, सताए मैनू क्यों दिखाए मैनू क्यों, एवे झूठी मोटी रुस के रुसा के, दिल दिया गल्ला करांगे नाल नाल बेके, सच्चियां मोहब्बतां निभा के, दिल दिया गल्ला करांगे नाल नाल बेके, सच्चियां मोहब्बतां निभा के. Thank you. Thanks so much. I request President Garu to give the closing remarks.
Namaste Bhai. Yeah, Rohit, we had a nice evening. Thank you, Lot sir. of songs. So thank you, thanks a lot. I think you would have given another 30 minutes more, then people would have enjoyed a lot. Yes, sir. Yeah. So next time, whenever possible, we'll try to take some more time from you and try to have a longer session. Yes, sir. Yeah, sure. So చాలా వండర్ఫుల్ గా పాడారండి, చాలా Thank you. అద్భుతంగా పాడారు. థ్యాంక్స్ a lot. Thank you, sir. Thank you, So sir. we look forward to meet you once personally. Very soon, sir. Thank you. Hopefully. Yeah. All the best to you for your career and everything. Thanks, sir. Thank you. Okay, all the best. Yeah, right. Gampa garu. Sir, thank you Rohit. We really friends అందరు కూడా వీడియో సో ఫ్రెండ్స్ అందరు కూడా నా యొక్క మనం ఏంటంటే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరు కూడా యు మస్ట్ సబ్స్క్రైబ్ టు రోహిత్ ఛానల్ కి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. మనము మన కళాకారులను మనం కూడా డెవలప్ చేయాలి. మన యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రోహిత్ గారి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Jai Hind. Thank you, sir.